ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ప్రియ భగవద్బంధువులరా, మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్తపురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్న 68వ ఎపిసోడ్లో మనం వానప్రస్థ అలాగే సన్యాస ఆశ్రమ ధర్మాలు క్లుప్తంగా చెప్పుకున్నాం. ఆ తర్వాత శ్రార్థ విధులు చెప్పుకుంటున్నాం. దత్తాత్రేయ ప్రభువు చెప్పినవి స్వయంగా ఇవి. ఒక రాజకుమారుడికి చెప్పాడు ఆయన. అవి మనం వింటూ ఉన్నాం. నిన్న మనం ఎలాంటి వాడిని భోక్తగా నిమంత్రించుకోవాలి, కుతపకాలం అంటే ఏంటి, ఇటువంటి విశేషాలన్నీ మనం చెప్పుకున్నాం. కుతపకాలంలో పిండ ప్రదానం చెయ్యకపోతే ఏం జరుగుతుంది నష్టం అనేటువంటి విషయం కూడా చెప్పుకున్నాం. ఈ రోజున 69వ భాగంలోకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. సూర్యోదయం మొదలు పెట్టుకొని సూర్యాస్తమయం వరకు గనక ఒకే తిథి ఉంటే దాన్ని అఖండ తిథి అని పిలుస్తారు. అంటే సూర్యోదయం దగ్గర నుంచి ఉండాలి, సూర్యాస్తమయం దాకా ఉండాలి. అలా ఉంటే అఖండ తిథి. అట్లా కాకుండా ఒకటే తిథి మర్నాటికి కూడా వ్యాపిస్తే దాన్ని ఖండ తిథి అంటారు. అంటే ఇవాళ ఎప్పుడో మధ్యాహ్నం మొదలవుతుంది, రేపటి రోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది. అటువంటి దాన్ని ఖండ తిథి అంటారు. తద్దినం రోజు ఒకవేళ ఖండ తిథి వస్తే అపరాహ్నం సమయానికి ఏ తిథి ఉంటేనే ఆ రోజే శ్రార్థకర్మ చేయాలి. ఉదాహరణకి ఇవాళ తిథి 11 గంటలకు వస్తోంది అనుకుందాం. 11 గంటల తర్వాత మాత్రమే శ్రార్థ విధి మొదలుపెట్టి చేయాలి. రేపు ఉదాహరణకి 11 గంటలకు వెళ్ళిపోతోంది అనుకోండి, లేదు 11:30కే వెళ్ళిపోతోంది అనుకోండి, ముందు రోజే పెట్టాలి తద్దినం. అంతేగాని అంటే కుతపకాలంలో తప్పనిసరిగా తిథి ఉండాలి. ఇది 2 అపరాహ్నాలకి అదే గనక క్షయతిథి ఉన్నట్లయితే గడియల యొక్క వృద్ధి క్షయాలను బట్టి శ్రార్థకర్మ ఎప్పుడూ నిర్ణయించుకోవాలి. ఇది మనకి బుట్టేవారి పంచాంగం గనక తీసుకుంటే దాంట్లో ఏ తిథియో మనది చూసుకుంటే ఏ తేదీయో దాంట్లో రాస్తారు. ఇంకా మనం లెక్కలు కట్టుకోకర్లా, వాళ్లే అన్ని లెక్కలు కట్టి వేశారు. అది శ్రార్థ ప్రకరణము అని పెట్టారు. అయితే క్షయిస్తున్నట్లయితే ముందు రోజే అపరాహ్నంలో వృద్ధి పొందుతూ ఉంటే ఆ తర్వాత రోజు తద్దినం పెట్టాలి. అంటే క్షయిస్తున్నటువంటి పగలు తిథి ముందు రోజు అపరాహ్నంలో 2 ముహూర్తాలు ఉంటే మర్నాడు సాయంకాలం దాకా ఉంటే తర్వాత రోజులో శ్రార్థకర్మ పెట్టాలి. ఇది చాలా మంది చేసినటువంటి నిర్ణయం. అయితే ఇన్ని మీమాంసలు మనకు అనవసరం. మన ఇంటి పురోహితుడిని అడిగితే ఆయన చెప్తాడు. లేదు అందుబాటులో లేకపోతే బుట్టే దైవజ్ఞ సిద్ధాంతి పంచాంగం చూసుకుంటే మన ఇంట్లో శ్రార్థం ఏ రోజు పెట్టాలో మనకు తెలిసిపోతుంది. అట్లాగే శ్రార్థానికి నిమంత్రితుడైనటువంటి విప్రులు ఒకరినొకరు తాక్కోకూడదు. ఇది అంటే 2 భోక్తలు ఉంటారు మనకి. ఒకడు విశ్వేదేవస్థానం, మరొకడు పితృస్థానం. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోకూడదు. ఒకవేళ తాకితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
ఆ విధంగా శుద్ధిని పొందిన తర్వాత కర్త వాళ్ళ యొక్క ఆజ్ఞను అనుసరించి మళ్లీ వాళ్ళని శ్రాద్ధానికి నిమంత్రించుకోవాలి. ఒకవేళ గనక ఒకళ్ళనొకళ్ళు తాకితే. వాస్తవానికి విశ్వే దేవస్థానానికి 2, పితృదేవతల స్థానానికి 3 బ్రాహ్మణులు ఉండాలి. ఎందుకని? మనకి ఉదాహరణకి విశ్వే దేవస్థానంలో 2 డొప్పలు పెడతాం, పితృస్థానంలో 3 డొప్పలు పెడతాం. అంటే 3 డొప్పలు ఏంటి? తండ్రి, తాత, ముత్తాత. కానీ కలియుగంలో 5గురిని మనం తీసుకురాలేకపోతున్నాం. అందుకని కనీసం 2 పెట్టుకుంటున్నాం. ఒకళ్ళని పితృదేవతా స్థానంలో, మరొకళ్ళని విశ్వే దేవస్థానంలో. పితృదేవతల స్థానంలో కూర్చునేవాడు ఉత్తరముఖంగా కూర్చుంటాడు. విశ్వే దేవతల స్థానంలో కూర్చునేవాడు తూర్పు ముఖంగా కూర్చుంటాడు. ఇలా మనం వాళ్ళ స్థానాలు కూడా ఏర్పాటు చేశాం. ఆ స్థానాలు కూడా దూలాల కింద రాకుండా చూసుకోవాలి. ఇదొకటి. పూర్వం ఏంటంటే దూలాలు ఇళ్ళు కదా, ఇవాళ ఏమో డాబాలు స్లాబులు వచ్చినాయి కాబట్టి పెద్ద సమస్య ఏం లేదు దాంట్లో. ఇకపోతే అలా గనక దొరక్కపోతే 5గురు విశ్వే దేవతల స్థానానికి ఒకళ్ళు, పితృస్థానానికి ఒకళ్ళని పెట్టుకోవాలి. బ్రాహ్మణులకి చతురస్యం, క్షత్రియులకి త్రికోణాకారం, వైశ్యులకి వర్తులాకారంలో చుట్టాలి, గుండ్రటి సున్నాలాగా. శూద్రులకైతే అటువంటిది అవసరం లేదు. అయితే ఒక్కొక్కసారి మొన్న కరోనా సమయంలో బ్రాహ్మలు మన ఇంటికి పిలవటానికి వీలు లేకుండా పోయింది. అంటే అభావం అంటారు దాన్ని. అభావం అంటూ గనక వచ్చింది అంటే బ్రాహ్మణులు దొరక్కపోతే ఇంట్లో ఉండే సోదరుల్ని గాని కొడుకుల్ని గాని తనకు తానే గాని నిమంత్రించుకోవచ్చుట ఆపత్కాలంలో. అంతేగాని వేద వర్జితుడైనటువంటి విప్రుని మాత్రం భోజనానికి పిలవకూడదు. ఇది భోక్తగా. బ్రాహ్మణుల యొక్క పాదాలు కడిగి వాళ్ళు కూర్చొని ఆచమనం చేసిన తర్వాత నారాయణ నామస్మరణం చేస్తూ వాళ్ళని యథావిధిగా సమంత్రకంగా అర్చన చేయాలి. ఇవన్నీ మనకు వచ్చినటువంటి పురోహితుడు మనకి చేయిస్తాడు. ఆ పైన బ్రాహ్మణుల మధ్య నుండి ద్వారదేశం వైపు అపహత అనేటువంటి మంత్రోచ్చారణతోటి శ్రార్థకర్త నువ్వులు విసిరేయాలి. బియ్యము దర్భలతోటి విశ్వేదేవతలకి, నువ్వులు దర్భలతోటి పితృదేవతలకి సమార్చన చేయాలి. మనం చేస్తాం. ఒక దర్భకర్ర పట్టుకుంటాం, 4 బియ్యపు గింజలు తీసుకొని ఆ అక్షతలు వేసి దర్భకర్ర చేతికిస్తాం విశ్వేదేవతల స్థానం వాళ్ళకి. అలాగే నువ్వులతోటి పితృస్థానం వాళ్ళను పూజ చేస్తాం. అలాగే దర్భల మీద పాత్రలు పెట్టి షన్నో దేవీతి అనేటువంటి మంత్రాలతో ఉదకాన్ని నింపి యవోసి మంత్రంతో బియ్యం వేసి ఆ డొప్పలలో గంధ పుష్పాలతోటి అర్చన చేసి విశ్వే దేవాస మంత్రంతో విశ్వే దేవతలను ఆవాహనం చేయాలి ఆ డొప్పల్లోకి. యాదివ్య అనేటువంటి మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి. గంధము, వస్త్రం, భూషణం, పత్రం, పుష్పం, ధూపాలతోటి పూజించాలి. ఆ తర్వాత విశ్వేదేవుల యొక్క అనుమతి తీసుకొని పితృదేవతలకు అర్చించాలి. అంటే ముందు దేవతలకు అర్చన, ఆ తర్వాత పితృస్థానంలో కూర్చున్న వాళ్లతోటి అర్చన చేయాలి. నువ్వులు దర్భలు ఆసనం. ఆ తరువాత ఆ నువ్వులు దర్భల మీద 3 పాత్రలు పెట్టి షన్నోదేవి అనేటువంటి మంత్రంతో దాంట్లో నీళ్లు నింపి, తిలోసి అనే మంత్రంతో నువ్వులు వేసి, ఉషం తీతి అనేటువంటి మంత్రంతో పితృదేవతలను 3 ఆ 3 డొప్పల్లోకి ఆవాహనం చేయాలి. యాదివ్య అనేటువంటి మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి. గంధం, పత్రం, వస్త్రభూషణాలు, పుష్పాలు, ధూపదీపాలతోటి యథాశక్తిగా అర్చన చేయాలి. ఆ తర్వాత అన్నగ్రాసాన్ని అగ్నౌకరణము అంటారు దాన్ని.
ఆ మంత్రంతో అగ్నోకరణ చేయాలి. అంటే ఏంటి, ఒక నిమ్మకాయ అంత అన్నం తీసుకొని దర్భలతోటి 4 భాగాలు చేసి అందులో ఈశాన్య భాగంలో ఉండేటటువంటి దాన్ని అగ్నికి ఆహుతులు నెయ్యి వేసి సమర్పిస్తాం. దాన్నే అగ్నోకరణము అని పిలుస్తారు. ఇక్కడ బ్రాహ్మణుల యొక్క అనుమతి తీసుకోవాలి. ఈ హోమ సన్నివేశంలో అగ్ని అనేది బాహుళ్యం, విధాన బాహుళ్యం, నియమ బాహుళ్యం, సంప్రదాయ బాహుళ్యం, ఈ 4 ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఆ తరువాత నిమంత్రితులైనటువంటి బ్రాహ్మణులు మాట్లాడకుండా భోజనాలు చేయాలి. మౌనేన భోజనం కుర్వంతు అన్నారు. పెద్దగా నవ్వుతూ గాని మాట్లాడుతూ గాని తినేటటువంటి పదార్థాలని పొగుడుకుంటూ గాని భోజనం చేస్తే అటువంటి హవిస్సు రాక్షసుల పరమైపోతుంది. కాబట్టి మౌనంగా భోజనం చేయాలి. కాబట్టి కావలసింది అడిగి వేయించుకోవటం కంటే వేరే మాటలు ఉండకూడదు. అంటే కేవలం తినేటటువంటి భోజనం మీద దృష్టి పెట్టాలి. అంటే భోజన పాత్ర అంటే అరటి ఆకు, ఆ అరటి ఆకు మీద ఒక వేలు పెట్టి భోజనం చేయాలి. అలా ఒక్కసారైనా ఉంచకుండా భోజనం చేస్తే ఆ భోక్త శ్రాద్ధం చెడగొట్టినటువంటి పాపానికి ఒడిగట్టి నరకలోకానికి వెళ్ళిపోతాడు. అందుకనే చూడండి, వేలు పెడతారు, ఎడం చేతి యొక్క వేలుని పెడతారు ఇస్తరు మీద. ఆ తర్వాత మనం ఆ చేతికి కూడా నీళ్లు పోస్తాం, అంటే ఎంగిలి కడుక్కోవడానికి. అలాగే భోజనాలు చేస్తున్న సమయంలో కూడా ఆ నిమంత్రితులైనటువంటి బ్రాహ్మణులు ఒకరినొకరు తాక్కోకూడదు. ఒకవేళ పొరపాటున తాకితే ఆ అన్నాన్ని విడిచిపెట్టకూడదు, తినేసేయాలి. ప్రాయశ్చిత్తంగా 108 సార్లు గాయత్రి మంత్రం చెప్పుకోవాలి వాళ్ళు. భోక్తలు భోజనం చేస్తున్నంతసేపు నారాయణ స్మరణం చేస్తూనో, పురుష సూక్తాన్ని పఠిస్తూనో, ఇంకా ఇటువంటి వాటితోటి కాలక్షేపం చేయాలి. అంతేగాని వేరే లోకాభిరామాయణం, జోకాభిరామాయణం పనికిరాదు. భోక్తలు లేచిన తర్వాత పిండ ప్రదానం చేయాలి. అంటే భోక్తలు భోజనం ముగించిన తర్వాత మాత్రమే పిండ ప్రదానం. ముందు పిండ స్థలంలో శుద్ధి చేయాలి. శ్రార్థంలో, అగ్నోకరణంలో బ్రాహ్మణ భోజనం, పిండ ప్రదానం, ఈ 3 ముఖ్యమైనటువంటి పనులు. అగ్నోకరణం అంటే అగ్నిలో ఆహుతి చేయటం, ఈశాన్య భాగాన్ని, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం రెండోది, మూడోది పిండ ప్రదానం. ఇవి 3 అంశాలు ముఖ్యమైనవి. బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత ఆ విస్తలను కదిలించిన తర్వాతనే స్వస్తి వాచకం చెప్పాలి. అలా కాకుండా ముందే గనక జరిపితే అతడి యొక్క పితృదేవతలు సంవత్సరం పాటు ఎంగిలి భోజనం తిన్నవాళ్ళు అవుతారు. ఇది పెద్ద దోషం. అలాగే ఒకవేళ ద్రవ్యం అభావం, అంటే ద్రవ్యం లబ్ధి లేదు, దానికి తోడు బ్రాహ్మణులు కూడా దొరకలేదు, ఇటువంటి పరిస్థితి వస్తే, అంటే కర్త దగ్గర డబ్బులు లేవు, పెట్టేవాడి దగ్గర, దానికి తోడు భోజనానికి పిలవడానికి బ్రాహ్మణులు దొరకలేదు, అప్పుడేం చేయాలి? ఇంత అన్నం వండి పితృసూక్తంతో హోమాన్ని కనుక చేస్తే సరిపోతుంది. ఎంత సులభమైన మార్గం చెప్పారో చూడండి. పితృసూక్తాన్ని పఠిస్తూ అది అగ్నిలో వ్రేల్చాలి. అగ్ని కూడా దొరక్కపోతే చూసారా, అప్పుడేం చేయాలి? నీళ్లలో కలపచ్చు. అత్యంత ద్రవ్యశూన్యుడైతే, అంటే అన్నం కూడా వండలేనటువంటి పరిస్థితి ఉంటే, ఒక గోవుకి ఇంత గడ్డి పెట్టి స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాలి. ఎన్ని మార్గాలు చెప్పారో చూడండి పండితులు. అందులో దత్తాత్రేయ ప్రభువు చెప్పినటువంటి మాటలు ఇవి, మామూలు మాటలు కాదు. అది కూడా చేయలేని మహాదరిద్రుడైతే నిర్జనమైన అరణ్యంలోకి పోయి నేను దరిద్రుణ్ణి, మహాపాపాత్ముణ్ణి అని తన్ను తాను నిందించుకుంటూ పెద్దగా ఏడవాలట. చూశారా?
కానీ వాళ్ళ డబ్బుంది, ఒంట్లో ఓపిక ఉండి కూడా తద్దినాలు మానేస్తున్నాం. ఏదో ఒక వంక పెట్టుకొని పెళ్లి చేశానని ఒకడు, కూతురు గడుపుతూ ఉందంటాడు ఒకడు. కూతురు గడుపుతూ ఉంటే నీకేం సంబంధం? ఇవన్నీ వంకలు ఎగ్గొట్టడానికి. అన్నిటికంటే ముఖ్యం పితృకార్యం మాత్రమే అని పెద్దలు చెప్పారు. అందుకని సరే, తద్దినం పూర్తయినటువంటి మరుసటి రోజు ఆ కర్త తప్పకుండా మళ్ళీ పితృతర్పణాలు చేయాలి. చెయ్యకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది, వంశం కూడా నాశనం అయిపోతుంది. ఇవాళ ఏం చేస్తున్నారు? మధ్య మార్గంగా ఆ రోజే అన్ని పిండదానం పూర్తయిన తర్వాత పితృతర్పణాలు కూడా చేయించి వెళ్ళిపోతున్నాడు బ్రాహ్మణుడు. రేపెటు వీడి చేయడు, వీడికి చేత కాదని ఇవాళే చేయిస్తున్నాడు. శ్రద్ధగా ఈ విధంగా పితృదేవతలని, విశ్వేదేవతలని ఆ తిథి రోజు అర్చించేటటువంటి వాళ్ళకి వంశం అనేది ఆగిపోయే అవకాశమే ఉండదు. అంటే తామర తంపరగా వాళ్ళ వంశం పరిఢవిల్లుతూ ఉంటుంది. పితృదేవతలను పూజించడం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తిని పూజించటమే. ఒక్క జగన్నాథుడు గనక సంతుష్టుడైనాడా సర్వదేవతలు కూడా సంతృప్తి పడ్డట్టే. ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి సకల సృష్టి కూడా విష్ణుమయం కదా. ఆయన పేరులోనే ఉంది వ్యాపనశీలత్వం కలిగిన వాడు అని. విష్ణువు విష్ణుమయం జగత్ అన్నారు కదా. విష్ణువు లేనిది ఏదీ లేదు, విష్ణువు కానిది కూడా లేదు. ఎందుకని? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని భగవద్గీతలో స్వామి చెప్పాడుగా. విశ్వాధారుడు ఆయనే, విశ్వభూతాత్మకుడు ఆయనే, అలాగే హవ్య భుక్కు ఆయనే, పరబ్రహ్మము ఆయనే, అన్నీ ఆ జనార్దనుడే. కాబట్టి మన ఇంటికి వచ్చిన భోక్తా విష్ణువే, తద్దినం పెట్టే కర్తా విష్ణువే, ఆ యజ్ఞ కార్యానికి కారకులైనటువంటి వాళ్ళు కూడా విష్ణు రూపులే. ఓ శౌనకాది మహర్షులారా, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ధర్మకీర్తి మహారాజుకు బోధించినటువంటి ఈ ఉత్తమమైనటువంటి శ్రార్థ విధిని ఆచరించడమే కాదు, శ్రార్థ సమయాల్లో ఈ యొక్క భాగాన్ని గనక ఎవరైతే పఠిస్తారో వాళ్ళ యొక్క పితృదేవతలు ఎంతగానో సంతోషపడతారు. ఆ కర్తకి వంశాభివృద్ధి, సంతానాభివృద్ధి జరుగుతుంది అని సూత మహర్షి అద్భుతమైనటువంటి ఫలశ్రుతి కూడా ఇక్కడ చెప్పాడు. నాయనా సనత్ కుమారా, వింటున్నావా? నారదుల వారు అంటున్నారు, దత్తాత్రేయుడు శ్రాద్ధయోగ్య పదార్థాలేంటో, విడిచిపెట్టవలసినటువంటివి ఏమిటో, పూర్వం ఈ యొక్క శ్రాద్ధ విధిని ఎవరు ఆచరించారో మొదలైనటువంటి ప్రశ్నలు వేస్తే భీష్ముడు కురుక్షేత్రంలో శరతల్పం మీద ఉండి ధర్మరాజుకు చెప్పాడయ్యా. అలాగే అత్రి మహర్షి నిమి అనేటువంటి రాజుకు చెప్పాడు. ఒకప్పుడు నిమి అనేటువంటి వాడికి పుత్ర వియోగం కలిగింది. ఆ దుఃఖాన్ని తీర్చుకోవడానికి మొట్టమొదటిగా ఈ విధిని రూపొందించాడు. దానికి అత్రి మహాముని సమ్మతి తెలియజేశాడు అని శ్రాద్ధ విధిలో విశ్వేదేవతలకి, పితృదేవతలకి, అగ్నిదేవుడికి, చంద్రుడికి, ఇంకా సంబంధించినటువంటి దేవతలకు కూడా భాగాలు కల్పించారు. అలాగే శ్రాద్ధ కర్మలో వదిలిపెట్టవలసిన వాటిని కూడా నిర్ధారించారు. వీటిని దత్తాత్రేయుడు చెబుతూ ఉంటే ధర్మకీర్తి శ్రద్ధగా వింటున్నాడు. శ్రౌతము, స్మార్తము, వ్రతాలు, దానాలు, వైదిక సత్కర్మలకి ప్రధానం ఏంటంటే తిథి. ఇది ఆ తిథి ప్రకారం చేయాలది. వాటి వల్లనే వాటి యొక్క ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇంత ప్రధానమైనటువంటి తిథిని ఎట్లా నిర్ణయించాలి? పాపకార్యాలకు ఏమైనా ప్రాయశ్చిత్తాలు ఉంటాయా? చాంద్రానాయది వ్రతాల యొక్క స్వరూపం ఏంటి? ఈ విషయాలు కూడా నాకు చెప్పి నన్ను ధన్యులు చేయని దేవదేవ అని అభ్యర్థించాడు. అప్పుడు దత్తయోగేంద్రుడు సంతోషపడి ఆ రాజపుత్రుడికి చెప్తూ ఉన్నాడు,
ధర్మకీర్తికి. ఏం చెప్తున్నాడో వినండి. ఉపవాసాలకి, వ్రతాలకి, దాన ధర్మాలకి ఏ ఏ తిథులు ఉత్తమమైనవో, ఏవి పనికిరావో, తిథి నిర్ణయాన్ని ఎట్లా చేసుకోవాలో సవిస్తరంగా చెప్తున్నాడు దత్తప్రభు. స్మృతి గ్రంథాలు చెప్పినటువంటి పద్ధతుల్లో తిథి, వారము, నక్షత్రం ఈ మూడింటిని నిర్ణయించుకొని ఎవడైతే సత్కర్మాచరణం చేస్తాడో అటువంటి వాడికి అక్షయమైనటువంటి ఫలం లభిస్తుంది. ధర్మాన్ని దేవతలు ఏర్పాటు చేశారు. ఆ ధర్మాన్ని గనక ఆచరిస్తే కేశవుడు సంతోషిస్తాడు. కాబట్టి ధర్మపరాయణులు అంతిమంగా విష్ణులోకం చేరుకుంటారు. ధర్మపరులంటే సాక్షాత్తు విష్ణు స్వరూపులే, మరెవరో కాదు. అటువంటి వాళ్ళకి సంసార దుఃఖాలు గాని, ఆది వ్యాధులు గాని అంటవు, వాళ్ళని బాధ పెట్టవు కూడా. ఓ ధర్మకీర్తి, బ్రహ్మహత్య, సురాపానము, బంగారపు దొంగతనం, గురుభార్య సంగమం, ఈ పాపాలు చేసినటువంటి వాడితోటి స్నేహం ఉన్నదే, అది పంచమహాపాతకాలతో పాటు పరస్త్రీ గమన, ప్రాణి హింసాదులు మరికొన్ని ఉపపాతకాలు కూడా ఉన్నాయ్యా. ఈ పాతకాలు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పాపానికి తగినటువంటి ఫలితం మాత్రం అనుభవించక తప్పదు అన్నాడు. కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తాలు లేవు, కొన్నింటికి పిడకలు పేర్చుకొని తన్ను తాను దహించుకోవడం వంటి తీవ్రమైన ప్రాయశ్చిత్తాలు కూడా చెబుతున్నాయి ధర్మశాస్త్రాలు. ఏమైనా అడుసు తొక్కటం ఎందుకు, కాళ్ళు కడుక్కోవటం ఎందుకు అంటే పాపకర్మలు ఆచరించకుండా ఆత్మ నిగ్రహంతో వ్యవహరించడమే ఉత్తమోత్తమైనది. దీని యొక్క సాధనకు చెప్పినటువంటి నిత్య నైమిత్తిక కర్మలని శ్రద్ధగా ఆచరించడం, ధర్మాచరణ పట్ల ఆదర్శ వంతులైనటువంటి వాళ్ళని అనుసరించడం, పురాణములు, ఇతిహాసములు పఠించడం ద్వారా ధర్మ సూక్ష్మాలని, మంచి చెడులని బాగా ఆకలింపు చేసుకొని మంచిని అలవరుచుకోవటం, ఇవే ఉత్తమోత్తమైనటువంటి పరిష్కార ధర్మాలు అన్నాడు. మరి ఇంకా దత్తాత్రేయ ప్రభు ధర్మకీర్తికి ఏం చెప్పాడు అనేటువంటి విషయాలని రేపటి రోజు కలుసుకొని మనం ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు దత్తస్వామి యొక్క పురాణాన్ని వింటూ ఉండండి, మీ బంధుమిత్రులకు వినిపిస్తూ ఉండండి అని మీతో మరొకసారి మనవి చేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుని మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.